నిఖిల్, కావ్య ఒకప్పుడు పాలు నీళ్ళలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు. ముఖ్యంగా నిఖిల్ ఎన్నో సందర్భాల్లో సారీ చెప్పినప్పటికీ కూడా కావ్య ఏదో విషయం మీద చాలా డీప్‌గా హర్ట్ అయింది. అయితే మనం ఒక వ్యక్తితో బ్రేకప్ చెప్పుకుంటాం కానీ వాళ్ళిద్దరూ కొంతవరకే దూరం అవ్వగలరు. కానీ అన్నేళ్లుగా వాళ్ళ మధ్య ఏర్పడిన ఒక బంధం, ఒక ఎమోషన్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే అది లిమిట్‌లెస్‌గా ఉంటాయన్నమాట. సీజన్ 8 లాగా. సో, ఇదే క్రమంలో కావ్య, నిఖిల్ విషయంలో కూడా అదే జరిగింది. ఏకంగా 6 ఇయర్స్ రిలేషన్‌షిప్ అంటే మామూలు విషయం కాదు. పైగా రేపో మాపో వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ అది పూర్తిగా తారుమారైపోయింది. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే కావ్య, నిఖిల్ వాళ్ళ ఇంటి అంటే నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తన ఆహ్, పేరెంట్స్ తన ఫ్యామిలీకి సంబంధించి వేరే ఇల్లు తీసుకొని ఉండటం జరిగింది. అయితే నిఖిల్ వాళ్ళ పాత ఇంటికి కావ్య వెళ్ళినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి అంటే కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. ఆ సందర్భంలో అక్కడికి నిఖిల్ కూడా రావడం జరిగింది. సో, మొత్తానికైతే మాత్రం నిఖిల్, కావ్య ఆ రకంగా కలుసుకున్నారు. ఇప్పుడు లవ్‌లో మనం చూసినట్టయితే ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారనేది కూడా పెద్ద విషయం అయినప్పుడు, ఇక్కడ విడిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఎవరు కలుస్తారనేది కూడా పెద్ద విషయమే. అది ఒక్కసారిగా జరుగుతుందా? లేకపోతే కొంచెం కొంచెంగా దూరం కాస్త దగ్గరవుతూ ఉంటుందా? అనేది మాత్రం మనం వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.